నైట్ అన్నం మిగిలిపోతే మీరేం చేస్తారో కమెంట్ చేయండి. వీకెండ్ వచ్చేటప్పటికి అన్ని వెజిటబుల్స్ కొన్ని కొన్నే ఉంటాయి కదండీ! అలా ఉన్నప్పుడు ఈ రైస్ ఐటెమ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. వాటితో పాటు ఎక్కువ వెజిటబుల్స్ అయితే ఇంటేక్ ఉంటది. నా వీకెండ్ వచ్చేటప్పటికి ఈ వెజిటబుల్స్ ఉన్నాయండి. అన్ని కొన్ని కొన్నే ఉన్నాయి. ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి. మీ దగ్గర ఇంకేమన్నా వెజిటబుల్స్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బాండీలో ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత మిర్చి, ఆనియన్ వేసుకొని కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా అవుతాయి కదండీ ఆనియన్స్. ఆ స్టేజ్‌లో వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత మీకు నచ్చిన మసాలాలన్నీ వేసుకోవచ్చండి. నేనైతే పెప్పరు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకొని అవి ఫ్రై చేసుకొని 2 మినిట్స్. నెక్స్ట్ రైస్ పొడి పొడిగా చేసుకొని అంతా ఇందులో వేసేసుకొని దాంట్లోనే ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఈ రెసిపీ అంతా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకుంటేనే బావుంటది. రైస్ వేడయ్యే వరకి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.